గొల్లపూడి అనే చిన్న గ్రామంలో సంక్రాంతి పండుగకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెటూరి అందం, పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన గాలి మధ్య గ్రామస్తులు ఈ పండుగను ఎంతో ఆసక్తిగా జరుపుకుంటున్నారు. కృష్ణవేణి అనే 16 ఏళ్ల ఆడపిల్లకు ఈ సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ఆమె పశువులను చూసుకోవడంలో తన తండ్రికి సాయం చేస్తుంది. చిన్న వయసు నుండే కోడి పందాలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, హరిదాసు కీర్తనలు అంటే కృష్ణవేణికి చాలా ఇష్టం. ఈ ఏడాది ఆమెకు పెద్ద పని అప్పగించారు. పండగ రోజు గ్రామంలో జరిగే గోపూజ కోసం గంగమ్మ అనే వారి ఆవుని అలంకరించడమే ఆమె పని. కృష్ణవేణి ఎప్పటిలాగే ఎంతో ఆనందంగా ఆవుకి పసుపు కుంకుమ రాసి పూలదండలతో అలంకరించింది. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసింది. సంక్రాంతి పండగ మొదలైంది. గ్రామంలో అందరూ కోడి పందాలు, హరిదాసు కీర్తనలు చూసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. రంగవల్లులు వేసిన వీధులు పండగ వాతావరణాన్ని మరింత అందంగా మార్చాయి. ముఖ్యంగా గోపూజ సమయంలో గ్రామ పెద్దలు గంగమ్మ ఆవును చూసి ఆశ్చర్యపోయారు. కృష్ణవేణి, నువ్వు గంగమ్మను ఎంతో అందంగా అలంకరించావు. ఈ పండగ మన పూర్వీకుల సాంప్రదాయాలను కొనసాగించడంలో నువ్వు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నావు అని వారు ప్రశంసించారు. ఆ రోజు సాయంత్రం భోగిమంట దగ్గర అందరూ చేరి పాటలు పాడారు. పాత బట్టలు దగ్ధం చేసి కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. కృష్ణవేణి తన తండ్రితో పాటుగా తన అందమైన ఆవుని గోదారమ్మ తీరానికి తీసుకెళ్లి నడపడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ పండగ ఆమెకు జీవితాంతం గుర్తించే అనుభవాన్ని ఇచ్చింది. సంప్రదాయాలకు, ప్రకృతికి మనం ప్రేమను చూపితే జీవితంలో ఆనందం ఎప్పుడూ నిలుస్తుంది.